Taste the Daily. నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. హర్యానా, మహారాష్ట్ర గెలుపుతో కాషాయ శ్రేణులకు కొత్త ఉత్సాహం వచ్చింది. బీజేపీ నూతన శక్తిని సంతరించుకుంది. మహా గెలుపుతో ఆర్థికంగా కూడా మరింత వెసులుబాటు చిక్కింది. తమ బలం, ప్రత్యర్థి బలహీనతలు హైలైట్ కావడంతో ఇక ఆలస్యం చేయకుండా కొత్త వ్యూహరచనకి దిగుతోంది. పార్లమెంట్లో బలాన్ని సమీకరించి కీలక బిల్లులు క్లియర్ చేసుకునే దిశగా అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్యానా గెలుపుతో నీరసం తగ్గింది. మహారాష్ట్ర గెలుపుతో ఉత్సాహం ఉరకలేస్తోంది. బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోన్న మార్పు ఇది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నారు కమల్నాథులు. ఇక తమ వ్యూహమేంటో చూపిస్తామంటున్నారు. 400+ నినాదంతో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి అనుకున్న ఫలితం రాలేదు. కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా రాకపోవడం కార్యకర్తల్ని డీలా పడేసింది. ఇదే సమయంలో తమ సీట్లు పెరగడంతో కాంగ్రెస్ లో జోష్ కనిపించింది. ఇక మోడీ పనైపోయిందంటూ ఇండియా కూటమి ప్రచారం షురూ చేసింది. ఇలాంటి సమయంలో కొన్ని నెలల వ్యవధిలో జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ కనిపించింది. కానీ అంచనాలు తలకిందులు చేస్తూ కాంగ్రెస్కు అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా కాషాయ పార్టీ ఘన విజయాలు సాధించింది. దీంతో మోడీ ప్రభ మసక బారలేదని బీజేపీలో నమ్మకం పెరిగింది. క్యాడర్కు కొత్త ఊపొచ్చింది. ప్రతికూలతల్ని అధిగమించి మరీ సాధించిన విజయాలు ఆ పార్టీకి ఎక్కడలేని ఉత్సాహాన్నిచ్చాయి. ఇదే ఊపులో సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. హర్యానాలో బీజేపీ విజయం అసాధారణమని చెప్పాలి. అక్కడ కాంగ్రెస్ గెలుపు గ్యారంటీ అని సర్వే సంస్థలు సహా అందరూ అంచనా వేశారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ వరుసగా మూడోసారి కాషాయ జెండా ఎగిరింది. కాంగ్రెస్ అంతర్గత కలహాల్ని బీజేపీ క్యాష్ చేసుకుంది. మహారాష్ట్రలోనూ మహావికాస్ అఘాడీకి అడ్వాంటేజ్ ఉంది. దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రతిపక్షానికే ఎక్కువ సీట్లొచ్చాయి. అయినా సరే రికార్డు విజయం సాధించిన బీజేపీ అందరికీ షాక్ ఇచ్చింది. ఇక్కడ మిత్రులతో కాంగ్రెస్కున్న విభేదాలు బీజేపీకి కలిసొచ్చాయి. ఇలా ఈ విజయాలతో కేవలం తమ బలం పెరగడమే కాదు, ప్రత్యర్థి బలహీనత ఏంటో తేలిపోయిందని కమలంలో కథనోత్సాహం తొణికిసలాడుతోంది. ఎక్కడైనా పోరాటంలో సొంత బలం పెరిగినందుకు వచ్చే ఉత్సాహానికి ప్రత్యర్థి బలహీనతను గ్రహించినప్పుడు వచ్చే జోష్ కొత్త శక్తినిస్తుంది. ప్రస్తుతం బీజేపీ అదే మూడ్లో ఉంది. కాంగ్రెస్ బలపడడం లేదు, ప్రతిపక్ష కూటమి కూడా కట్టుతప్పుతోందన్న సంకేతాలు కాషాయ పార్టీకి కొత్త వ్యూహాలకు పురిగొల్పుతున్నాయి. హర్యానా, మహారాష్ట్రలో ప్రత్యేక వ్యూహాలతో విజయవంతం కావడం బీజేపీలో ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. దీంతో నైతిక బలం కూడా బాగా పెరిగింది. ప్లాన్ వేయాలే గాని ఏదీ అసాధ్యం కాదనే ధీమా కనిపిస్తోంది. బీజేపీ విజయాలతో ప్రతిపక్షాలు కూడా డీలా పడ్డాయనే చెప్పాలి. అసలు గెలవదు అనుకున్న చోట ఎలా గెలిచిందా అని ఆయా పార్టీలు ఇంకా అయోమయంలోనే ఉన్నాయి. ఈవీఎంలపై విమర్శలు కూడా పెద్దగా ఫలితాన్నివ్వడం లేదు. హర్యానా ఫలితాలు వచ్చేదాకా దూకుడు ప్రదర్శించిన ఇండియా కూటమిలో ఆ తర్వాత ఉత్సాహం తగ్గింది. మహా ఫలితాల నుంచైతే ఇంకా ఆ కూటమి కోలుకోలేదు. ప్రతిపక్షం నైతికంగా బలహీనపడ్డ ప్రస్తుత స్థితిలోనే ఓ అడుగు ముందుకేసి బలమైన దెబ్బ కొట్టే దిశగా బీజేపీ ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కాస్త నిదానించింది. వేచి చూసే ధోరణి అవలంబించింది. కానీ హర్యానా ఫలితాల తర్వాత సీన్ మారింది. మళ్లీ దూకుడుగా వెళ్లడం మొదలైంది. ఇప్పుడు మహారాష్ట్ర ఫలితాల తర్వాత ప్రత్యర్థులపై పైచేయి సాధించే వ్యూహాలకు పూర్తి స్థాయిలో పదును పెడుతోంది. కాంగ్రెస్ను దెబ్బ మీద దెబ్బ కొట్టాలని బలంగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షాలకు బీజేపీ అంటే ఏంటో చూపించాలనే లక్ష్యం పెట్టుకుంది. బీజేపీకి ఆర్ఎస్ఎస్తో సమీకరణం కూడా సెటరేట్ కావడంతో కాషాయ పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ప్రతిపక్షాలు తేరుకోకముందే దిమ్మ తిరిగే వ్యూహం అమలు చేయాలని ఆలోచిస్తోంది. ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ మిత్రులపై ఆధారపడుతోంది. గతంలో మాదిరిగా మోడీ సొంత నిర్ణయాలు తీసుకోలేరనే అంచనాలున్నాయి. అవన్నీ తప్పని నిరూపించేలా కొన్ని కీలక బిల్లులు క్లియర్ చేసుకోవాలనేది బీజేపీ వ్యూహంగా మారింది. ఇందుకోసం పార్లమెంట్లో బలం పెంచుకోవాలి. దానికి చకచకా వ్యూహాత్మక ఎత్తుగడలు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. మిత్రుల బలంతో నడుస్తున్న సర్కారు కూడా సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలదని నిరూపించాలనే పట్టుదల కనిపిస్తోంది. తమ పొలిటికల్ ఎజెండాను పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది బీజేపీ. ఇందుకోసం ఏమేం చేయాలో అవన్నీ చేసేస్తామనే సంకేతాలిస్తోంది. లోక్సభ ఫలితాలతో ఏ పనులైతే ఇప్పుడే జరగవులే అని విపక్షం ఫిక్స్ అయిందో అవన్నీ చేసి చూపించాలనేది బీజేపీ ప్లాన్. అప్పుడు విపక్షాలు మరింత డీలా పడతాయని, తమ దూకుడుకు తిరుగుండదని భావిస్తోంది. ఏతావాత యూపీ ఎన్నికల నాటి పొలిటికల్ గ్రౌండ్ క్లియర్ చేయడంతో పాటు పార్లమెంట్లో తిరుగులేని విధంగా బలం పెంచుకోవడానికి వివిధ వ్యూహాలను లైన్లో పెడుతోంది. మహారాష్ట్ర గెలుపు తర్వాత మోడీ మహాబలుడిగా తయారయ్యారని బీజేపీ భావిస్తోంది. అందుకు తగ్గట్టే ఇకపై సర్కార్ కార్యాచరణ ఉండాలనే సంకల్పం కనిపిస్తోంది. మరోసారి మోడీ ఇమేజ్ ఆధారంగా పూర్తిస్థాయిలో గేమ్ ప్లాన్ చేసే అదును
ఇదే అనుకుంటోంది బీజేపీ. కొత్త వ్యూహాలకు పదును పెట్టడానికి ఇదే సరైన సమయం అనే భావన ఉంది. అన్నీ మంచి శకునములే అనుకుంటున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్లో వేగవంతం చేస్తోంది. ప్రతిపక్షాలు ఊహించని ఎత్తుగడలతో షాకుల మీద షాకులు ఇవ్వాలని ఫిక్స్ అవుతోంది. బీజేపీకి ఊపొచ్చింది ఓకే, ఇంతకీ ఆ పార్టీ మనసులో ఉన్న వ్యూహం ఏంటి? అసలేం చేద్దామనుకుంటోంది? ప్రస్తుతం బీజేపీ మనసులో ఉన్న ఆలోచన ఒక్కటే, పార్లమెంట్లో ఎన్డీఏకు కీలక బిల్లులు ఆమోదించుకునే బలం లేదనే ఉద్దేశాన్ని పటాపంచలు చేయాలి. అందుకోసం వివిధ మార్గాల్లో బలం సమీకరించాలి. ఉభయ సభల్లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఎదురు లేకుండా ఆమోదం పొందేలా ఎంపీలను కూడదీసుకోవాలి. ఇందుకోసం కాషాయ పార్టీ దగ్గర కొన్ని వ్యూహాలున్నాయి. ప్రత్యర్థి పార్టీల ఎంపీలు బీజేపీలో చేరేలా ఆకర్షించడం తొలి ప్రాధాన్యత. కుదరకపోతే ఏ పార్టీలో ఉన్నా సర్కారుకు అనుకూలంగా ఓటు వేయించడం, అదీ కాదంటే సభకు గైర్హాజరయ్యేలా చేయడం. ఇలా భిన్న మార్గాల్లో ఉభయ సభల్లోనూ 2/3 వంతు మెజారిటీ సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే చాప కింద నీరులా వ్యూహాలు అమలు చేస్తున్న కాషాయ పార్టీ త్వరలోనే ఫలితాలు కనిపిస్తాయనే ఆశాభావంతో ఉంది. లోక్సభలో ఎన్డీఏకి 293 మంది సభ్యులున్నారు. 2/3 వంతు మెజారిటీకి ఇంకా 70 మంది కావాలి. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీల నుంచి ఎంపీలను లాగడానికి బీజేపీ ప్రయత్నించొచ్చు. రాజ్యసభలో ఎన్డీఏ బలం 119 మాత్రమే. అక్కడ కూడా 2/3 వంతు మెజారిటీకి చాలా బలం కావాలి. రాజ్యసభలో అయితే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు గెలవడం ద్వారా కాస్త బలం పెరిగే అవకాశం ఉంది. దీనికి మరింత మందిని ఆకర్షించి కీలక బిల్లులు నెగ్గించుకోవాలని వ్యూహం కనిపిస్తోంది. దీనికోసం బీజేపీ ప్రత్యేకంగా కొన్ని టీముల్ని రంగంలోకి దించే అవకాశం ఉంది. సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించొచ్చు. సామధాన భేద దండోపాయాల్ని ఉపయోగించొచ్చు. బీజేపీకి ఇప్పుడు దేశంలో ఎవరికీ లేనంత పొలిటికల్ అడ్వాంటేజ్ ఉందనేది ఆ పార్టీ యోచన. అందుకు తగ్గట్టే నిర్ణయాలు, వ్యూహాలు, కార్యాచరణ ఉండాలనేది లక్ష్యం. దూకుడెంత పెంచినా నష్టం లేదని ఫిక్స్ అవుతోంది. కాంగ్రెస్ను కకావికలం చేయడం పెద్ద పని కాదని వ్యూహంతో ముందుకెళుతోంది. ఇండియా కూటమి మరింత బలహీనపరచడం పెద్ద కష్టం కాదనుకుంటోంది. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఆలోచిస్తోంది. మొదటి 2 టర్ముల్లో తమ దూకుడుతో ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించిన మరోసారి అదే దూకుడు చూపించాలనుకుంటోంది. దీనికోసం మొత్తం కార్యాచరణే మార్చేయాలని భావిస్తోంది. ఇకపై ప్రత్యేక టాస్క్లు, టైం లిమిట్ పెట్టుకుని మరీ టార్గెట్స్ రీచ్ అవ్వాలనే కసితో కనిపిస్తోంది. కాషాయ పార్టీని బలహీనపరచాలనుకున్న వారికి మరిచిపోలేని గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో ఉంది. ఏదేమైనా బీజేపీ అంటే ఏంటో చూపించాలనే పట్టుదల కనిపిస్తోంది. వచ్చిన ఫలితాల్ని బట్టే ఆలోచన ధోరణి మార్చుకోవాలని ఫిక్స్ అయింది. క్యాడర్లో ఊపుచ్చింది కాబట్టి దానిని సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేయాలనే వ్యూహరచన చేస్తున్నారు. బాగా అగ్రెసివ్గా ఉండే నేతల్ని ముందు పెట్టి కథ నడిపించే అవకాశాలున్నాయి. బాగా హడావుడి చేయాలంటే నోరేసుకుని పడిపోయే నేతలు కావాలి. ముందు వెనక చూడకుండా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తూ ప్రత్యర్థులపై విరుచుకుపడే నేతల జాబితా రెడీ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతి నేతకు ప్రత్యేక కార్యాచరణ ఇచ్చే అవకాశం ఉంది. వీరందరి టాస్కుల్ని అగ్రనేతలు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారు. తేడాలుంటే సరిదిద్దుతారు. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తారు. ఇలా బీజేపీకి ఇప్పటికే ఓ ప్లాన్ రెడీ చేసుకుంది. కొంతమేర అమలు కూడా మొదలైనట్టుగా చెబుతున్నారు. మరికొద్ది నెలల్లోనే పూర్తి స్థాయిలో పిక్చర్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపై గేమ్ అంతా పార్లమెంటు కేంద్రంగా నడుస్తుందనే సంకేతాలున్నాయి. పార్లమెంట్లోనూ బీజేపీ ప్లాన్ మార్చబోతోంది. ఎన్డీఏ పక్షాలతో పాటు కలిసొచ్చే ఇతర పార్టీలతోనూ ఫ్లోర్ కోఆర్డినేషన్కు ప్రయత్నించొచ్చు. ప్రతిపక్షాల్లోనూ బీజేపీ ఆలోచనలతో ఏకీభవించే ఎంపీలను గుర్తించి వారితో అండర్స్టాండింగ్కి వచ్చే పనిని కొందరు సీనియర్ నేతలకు అప్పగించొచ్చు. మొదట పార్లమెంట్లో బలం ప్రూవ్ చేస్తే ఇక మొత్తం రాజకీయం కంట్రోల్లోకి వస్తుందనే ప్లాన్ కనిపిస్తోంది. మొన్నటిదాకా ఎన్డీఏలో భాగస్వాములు కూడా బీజేపీకి ఝలకివ్వాలని కొద్దో గొప్ప ఆలోచనలు చేశాయి. చివరకు చిరాగ్ పాస్వాన్ కూడా వక్ఫ్ బిల్లు పెట్టినప్పుడు కొన్ని అడ్డుపుల్లలు వేశారని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు చేసే ఆపరేషన్తో మిత్రులు కూడా ఎలాంటి పక్కచూపులు చూడకుండా కుదురుగా ఉంటారని ప్లాన్ చేస్తోంది కాషాయ పార్టీ. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాల మార్గాల్లో ప్రత్యర్థి పార్టీల ఎంపీల్ని ఆకర్షించడానికి తీవ్ర ప్రయత్నాలు చేయాలనే ఆలోచనతో ఉంది. దీనికి ఎలాంటి ఆఫర్లు ఇవ్వాల్సిన పని లేదని, బీజేపీలోకి వస్తేనే రాజకీయ భవిష్యత్తు అనే పరిస్థితి క్రియేట్ చేస్తే చాలనుకుంటోంది. ఆ పొలిటికల్ కంపల్షన్ కోసమే వ్యూహరచన చేస్తోంది. బీజేపీ మొదటి నుంచి ఎవరి అంచనాలకు అందకుండా వ్యూహాలు రచిస్తోంది. ఈసారి కూడా అదే దారిలో వెళ్ళొచ్చు. అందరూ అనుకునే పద్ధతిలోనే బలం పెంచుకోకపోవచ్చని, కొత్త రాజకీయ సమీకరణలకు తెరతీసి మరీ అనుకున్న పని సాధించుకోవచ్చనే అభిప్రాయాలు లేకపోలేదు. బీజేపీ అంగబలం, ఆర్థిక బలం, నైతిక బలం, క్యాడర్ బలం, సైద్ధాంతిక బలం, రాజకీయ బలాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆ పార్టీ ఎలాంటి కొత్త ఎత్తుగడలైనా వేయొచ్చు. తాము గేమ్ మొదలు పెడితే ఏం జరుగుతుందో చూపించాలనేది బీజేపీ ఉద్దేశం. తలచుకుంటే ప్రతిపక్షాలు కూడా తమ ఆటకు చెక్ పెట్టలేవనే ఆత్మవిశ్వాసం ఆ పార్టీలో కనిపిస్తోంది. ప్లాన్ వేశామంటే టార్గెట్ కొట్టామంతే అన్నట్టుగా
బీజేపీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. పార్లమెంట్లో ప్రత్యక్ష బలమే కాదు, పరోక్ష బలం కూడా పెరిగే మార్గాల్ని బీజేపీ అన్వేషిస్తోంది. అవసరమైతే మహిళా బిల్లు సమయంలో వాడిన టెక్నిక్స్కు మరింత పదును పెడతామనేది కాషాయ పార్టీ వాదన. మహారాష్ట్ర ఫలితాల తర్వాత బీజేపీని తక్కువ అంచనా వేస్తే ప్రమాదమనే సంగతి అందరికీ అనుభవంలోకి వచ్చింది. ఆ ధోరణిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ఎత్తులేస్తోంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ వ్యూహాలతో విపక్ష శిబిరాన్ని చెల్లాచెదురు చేస్తామనే ధీమాతో కనిపిస్తోంది. బీజేపీ అజెండాలో మిగిలిన అంశాలేంటి? కీలక బిల్లులు పాస్ చేయడానికి ప్లాన్ ఏంటి? కాషాయ పార్టీ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి? 2019లో 300 సీట్లు దాటిన బీజేపీ ఆ టర్మ్లో తొలి 100 రోజుల్లోనే ఆర్టికల్ 370కి మంగళం పాడింది. ఆ తర్వాత అదే టర్మ్లో అయోధ్యలో రామాలయం కూడా సాకారమైంది. హిందుత్వ ఎజెండాలో కీలక పనులు పూర్తి చేసినట్టయింది. ఇంకా యూనిఫామ్ సివిల్ కోడ్, జమిలీ ఎన్నికలు మాత్రం పెండింగ్లో పడ్డాయి. వీటిని కూడా క్లియర్ చేయాలనేది బీజేపీ ఉద్దేశంగా ఉంది. అందుకోసమే అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఊపును పార్లమెంట్లో బలం పెంచుకోవడానికి ఉపయోగించనుంది. కావలసినంత బలం సమకూరగానే కీలక బిల్లులు సభల్లో పెట్టి ఆమోదించుకోవాలనేది అసలు వ్యూహం. యూనిఫామ్ సివిల్ కోడ్ను కూడా గత టర్మ్లో ఆమోదించే ప్రయత్నాలు జరిగినా అవి కార్యరూపం దాల్చలేదు. అయితే దానిపై దేశవ్యాప్తంగా చర్చ పెట్టడంలో సక్సెస్ అయిన బీజేపీ బిల్లును దాదాపుగా రూపొందించింది. ఇక సభలో పెట్టడం, ఆమోదం పొందడమే తరువాయి. జమిలీ ఎన్నికలపై కూడా పార్టీలతో, పౌర ప్రతినిధులతో చర్చలు ముగిశాయి. నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ బిల్లు కూడా దాదాపుగా రెడీ అయిపోయింది. ఇక్కడ కూడా ఆమోదమే తరువాయి. అందుకే పేపర్ వర్క్ ముగియడంతో ఇక అసలు పని చేసేయాలని బీజేపీ ఉత్సాహంగా ఉంది. దానికోసం పార్లమెంట్ ఉభయ సభల్లో 2/3 వంతు మెజారిటీ అవసరం. అది సాధించడానికి అవసరమైన అన్ని ఎత్తుగడలు వేయడం ఖాయమే. యూనిఫామ్ సివిల్ కోడ్ను ఇప్పటికే కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అది అమలైతే వచ్చే ప్రాక్టికల్ సమస్యలు, వాటికి పరిష్కారాలు కూడా బీజేపీ అనుభవంలో ఉన్నాయి. అందుకే ముందే గిరిజనులకు మినహాయింపించింది. జమిలీ విషయంలోనూ ఎప్పుడు జరపాలి, ఎలా జరపాలనే విషయంలో కాషాయ పార్టీకి కొన్ని స్పష్టమైన అంచనాలున్నాయి. దేశంలో యూపీ, మహారాష్ట్ర కీలక రాష్ట్రాలు. మహారాష్ట్ర ఫలితాలతో వచ్చిన నూతనోత్సాహంతో యూపీ ఎన్నికల నాటికి జమిలీని సాకారం చేసే దిశగా ప్రయత్నాలు చేయాలనుకుంటోంది. ఇందుకోసం కాస్త రిస్క్ అయినా దూకుడుగా రాజకీయ కార్యాచరణ తీసుకోవాలని సంకల్పిస్తోంది. బీజేపీ గట్టిగా అనుకుంటే ప్రత్యర్థులు ఇబ్బందులు సృష్టించే అవకాశాలు లేవని బలంగా నమ్ముతోంది. అదే ధీమాతో అడుగు ముందుకేస్తోంది. కీలక బిల్లులు క్లియర్ అయితే ఆత్మవిశ్వాసం మరింత పెరగడం ఖాయం. అప్పుడు జమిలీ ఎన్నికలకు వెళ్లే ముందు విపక్షాలు నైతిక బలం కోల్పోతాయని అంచనా. యుద్ధానికి ముందే శత్రువుని బలహీనపరచాలనేది బీజేపీ అసలు ప్లాన్. అలా డీలా పడ్డ శత్రువు ఎన్నికల్లో అసలు పోటీ కూడా ఇవ్వలేడని, అప్పుడు గతంలో నెరవేరని 400+ లక్ష్యం ఈసారి చేరుకోవచ్చని ఆలోచిస్తోంది. మొన్నటి లోక్సభ ఫలితాలతో ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అవుదాం అనుకున్న బీజేపీ క్యాడర్ ఇప్పుడు మనల్ని ఎవడ్రా ఆపేది అనే మూడ్లోకి వచ్చేసింది. అటు ఆర్ఎస్ఎస్ నుంచి లైన్ క్లియర్ అయింది. ఇక సంసద్లోనూ రూట్ క్లియర్ అయితే తిరుగుండదనేది బీజేపీ భావన. అందుకు అనుగుణంగానే వ్యూహరచన జరుగుతోంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు అనే పరిస్థితి ఉండేది. కానీ ఏ ఎన్నికల్ని లైట్ తీసుకోవద్దని బీజేపీ దేశ రాజకీయాలకు కొత్త పోకడను పరిచయం చేసింది. ఇప్పుడు అదే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనూ దేశ రాజకీయం మలుపు తిరుగుతుందని నిరూపించాలని కంకణం కట్టుకుంది. ఎన్నికల విజయాల ప్రత్యక్ష ప్రభావం అందరికీ తెలుసు. కానీ పరోక్ష ప్రభావం పవర్ ఏంటో మిగతా పార్టీలకు పరిచయం చేయాలనేది బీజేపీ సంకల్పం. దేశ రాజకీయాల్లో కొత్త దశ దిశ నిర్దేశించే స్థాయిలో తమ వ్యూహాలుండాలని కమలనాథులు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఆశ్చర్యకర నిర్ణయాలు, దిగ్భ్రాంతికర పరిణామాలు, ఊహించని ఎత్తుగడలు ఉంటాయని హింట్ ఇస్తున్నారు. ఇండియా కూటమి పార్టీల సీఎంలతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేయడం అందులో భాగమైన చర్చ జరుగుతోంది. రాష్ట్రాల మద్దతు అవసరమైనప్పుడు ఇబ్బంది లేకుండా ఈక్వేషన్స్ ఉండాలనేది ముందస్తు వ్యూహం. ఇలా ఏ చిన్న విషయాన్ని వదలకూడదనేది బీజేపీ లెక్క. పెద్ద పార్టీల్ని నైతికంగా దెబ్బగొట్టాలి, చిన్న పార్టీల్ని దారిలోకి తెచ్చుకోవాలి. కొందరు ఎంపీల్ని చిన్నగా సెట్ చేయాలి, మరికొందరు ఎంపీలకు ప్రత్యేక ఆఫర్లు ఇవ్వాలి. కొందరిని సెంటిమెంట్తో కొట్టాలి, ఇంకొందరిని లాజిక్తో కొట్టాలి. మొత్తం మీద ప్రతి ఎంపీకి ఓ ప్లాన్ ఉండాలి. అవసరమైనప్పుడు పార్లమెంట్ అండర్ కంట్రోల్లో ఉండాలి. అదే సమయంలో ఎన్డీఏ కూడా బలోపేతం కావాలి. మిత్రులు చెక్కు చెదరకూడదు. అసలెవరికీ బీజేపీ అజెండా మినహా మరో ఆలోచన చేసే అవకాశం ఇవ్వకూడదు. ప్రతిపక్షానికి కూడా ఇష్టం లేకపోయినా తప్పక బీజేపీ ప్రవేశపెట్టే బిల్లులకు మద్దతిచ్చేలా చేసుకోవాలి. ఇలా అనూహ్య ఎత్తుగడలతో అందరినీ దారికి తెచ్చుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేయబోతోంది. ఇందుకోసం కొన్నిసార్లు మిత్రుల సాయం కూడా తీసుకోవచ్చు. ఎవరి పరిధిలో వారు బలం పెరగడానికి ఉపయోగపడతారనేది బీజేపీ స్కెచ్. ఇండిపెండెంట్లను కూడా వదిలేది లేదని, వారు కూడా దాదాపుగా బీజేపీతో కలిసి వచ్చేలా కార్యాచరణ ఉంటుందని అంటున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశంలో మళ్లీ 2024కి ముందు నాటి పరిస్థితి తేవడమే బీజేపీ లక్ష్యం. ఇందుకోసం తొలి అడుగులో నైతిక బలం వచ్చేసిందని లెక్కేసుకుంటోంది. ఈ నైతిక బలాన్ని కొత్త పదునుగా మార్చుకుని
ఇదే అదునుగా వ్యూహరచనకు శ్రీకారం చుడుతోంది. నిరంతర వ్యూహరచనతో మంచి ఫలితాలొస్తాయని ప్రూవ్ చేసిన బీజేపీ అదే వ్యూహాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని ఆలోచిస్తోంది. మహారాష్ట్ర ఫలితాల కారణంగా బీజేపీకి వచ్చిన అసలు బూస్ట్ ఏంటో ప్రతిపక్షాలు ఊహించని స్థాయిలో చూపించాలని కాషాయ శిబిరం కంకణం కట్టుకుంది. ఇక వ్యూహాలు, కార్యాచరణ అన్నీ మరో స్థాయిలో ఉంటాయని చెబుతోంది బీజేపీ. ఆ దిశగా నేతలనే కాదు, క్యాడర్ని కార్యోన్ముఖుల్ని చేసే అజెండా రెడీ చేస్తోంది.